కృష్ణా జిల్లా గుడివాడలోని రైల్వే గేట్లపై 317 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణ పనులకు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రి కొడాలి నాని, జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వాల అనాలోచిత విధానాల వల్లే గుడివాడలో ఫ్లైఓవర్ల సమస్య పరిష్కారం కాలేదని, హేమీల వల్ల కానిది ఎంపీ బాలశౌరి కష్టం ఫలితంగా సాధ్యమైందని అన్నారు. గుడివాడ నియోజకవర్గం ఉన్నంత కాలం ఎంపీ బాలశౌరి పేరు నిలిచి ఉంటుందని కొడాలి నాని అన్నారు. ఇక పూర్తి స్థాయి మౌలిక వసతులతో డిసెంబర్ 21వ తేదీన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో గుడివాడ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారని అన్నారు. నుంచి తీసి ఎరిగిపాడి నుంచి పాలపర దాకా కొత్త రోడ్డు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్హెచ్ఆర్ని, నేషనల్ హైవేస్ వాళ్ళని ఈ టౌన్లో 2 గేట్లు ఉన్నాయి, రైల్వే గేట్లు, మాకు ఇబ్బందిగా ఉంది, మీరు ఫ్లైఓవర్ ఏమని చెప్పి అడిగితే మేము ఆ రోడ్డు స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం, ఎన్హెచ్లోంచి మేము వదిలేస్తున్నాం, ఎందుకంటే మేము బైపాస్ రోడ్డు వేసుకుని ఊరు బయట నుంచి వెళ్ళిపోతున్నాం, మీరు స్టేట్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ మీరు ఏదో ఒకటి చేసుకోండి, మాకు సంబంధం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోడ్డు ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకముందు 2014 తర్వాత అంటే 2018, 19లో ల్యాండ్ ఎక్విజిషన్కి వస్తే 19 మనం అధికారంలోకి వచ్చినాక మాధవీలత గారు జేసీగా కలెక్టర్ ఇంతియాజ్గా ఉండగా ఈ పామర్ నుంచి వెళ్ళేటువంటి బైపాస్ రోడ్డుకి ల్యాండ్ ఎక్విజిషన్ మన ప్రభుత్వం వచ్చినాక చేసింది. అంటే మన ప్రభుత్వం రాకముందు ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కొనగల నారాయణ గారు ఉన్నాడు. అంతకుముందు ఒక 5 సంవత్సరాలు పాడికి రామకృష్ణ గారు ఉన్నాడు. అంతకుముందు చాలామంది హమాహమీలో